వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం చింతల చెరువు గ్రామ తెలుగుదేశం పార్టీకి చెందిన 5 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని వారు తెలిపారు. చింతల చెరువు గ్రామం నూజండ్ల మండలం ఆ గ్రామానికి సంబంధించిన ఒక బీసీ సోదరుడు గుమ్మ కోటయ్య గారు, అదేవిధంగా నందుల కృష్ణారెడ్డి గారు, దావీదు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు తెలుగుదేశం వీడి తెలుగుదేశంలో పాత్రధారులుగా ఉండి గ్రామంలో యాక్టివ్ పర్సన్స్గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు ఎక్కడ చూసినా నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ నిజమైన అంతకుముందు ఆ తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ చేసినటువంటి రాజశేఖర్ ఈరోజు అక్కడే ఉండి రాజశేఖర్తో పాటు తెలుగుదేశంలో ఉన్న కోటయ్య, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు. మరి అదేవిధంగా మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు మా పార్టీలోకి తీసుకున్నాం, వాళ్ళని స్వాగతించాం. కానీ మీరు ఇదే సంస్కృతి, మీరు రోజువారీగా కండవలు వేయటం, మళ్ళా కండవలు వాళ్ళకే మళ్ళీ తిప్పేయటం, కండవలు వేయటం, ఫోటో పెట్టడం, వాళ్ళకే తిప్పేయటం, ఎవరో ఓటర్లు ఊళ్ళో ఉన్న వాళ్ళని మీ ఓటర్స్కే కండవేయడం, వైసీపీ వాళ్ళు వచ్చారంటాం. ఏంది మీరే వాపుని చేసుకొని అది వాపుని బలం అని చెప్పుకోవడం ఎంతవరకు మీరు ఎవరు మోసం చేస్తున్నట్టు? ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారా? ప్రజల్ని మరి మనం వచ్చినట్టుగా భావించి మనమే మోసం చేసుకుంటున్నావా అనే దాంట్లో ఎక్కడ కూడా మొన్న ఆయన వచ్చాడు గుమ్మ సాంబయ్య, అది ఆయన కూడా మీ పార్టీలో యాక్టివ్ పర్సన్, పుట్టిన కాడ నుంచి ఉన్నాడంట. ఆయన పుట్టిన కాడ నుంచి మీ పార్టీలో ఉన్న ఆయన మాకు వచ్చాడు. మరి అలాంటి చింతల చెరువు యాదవ సోదరులు, మరి ఇలా యాదవ సోదరులందరికి కూడా ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇవాళ స్టేట్ లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి స్థాయిని సంపాదించుకొని మంచి స్థాయికి రాగలిగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని చూసి మనవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మన కుటుంబం, మన సొంత కుటుంబం అని చెప్పి యదువంశీకులందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి హాజరవుతా ఉన్నారు, జాయిన్ అవుతా ఉన్నారు. యదువంశీలకి మాట ఇస్తే తప్పదు. అలాంటి యదువంశీలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రోజువారీగా రాత్రి కూడా ఒక 20 మంది, మరి 20 కుటుంబాలు యదువంశీలు ఐనువల్లో రావడం జరిగింది. ఇలా ప్రతి గ్రామంలో యదువంశీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీ మేము ఏడుతున్నామంటే మాకు గతంలో ఆ తెలుగుదేశం పార్టీలో మాకు ఏమీ జరగలేదు, మా వాళ్ళకి ఎక్కడా గౌరవం లేదు, గుర్తింపు లేదు. అలాంటి గుర్తింపు గౌరవం లేని ఆ పార్టీకి మేము ఎందుకు బానిసల్లా పనిచేయాలి? మా మనిషి ఇక్కడ భారీ నీటిపారుదల మంత్రి చేశాడు, ఇలా ఎంపీ చేస్తున్నాడు, మా మనిషికి మా కుటుంబ సభ్యుడికి మేము ఎందుకు వేయకూడదు
మాకు తెలుగుదేశం పార్టీ మాకు చేసింది ఏమిటి అని ఈరోజు యదువంశీకులందరూ కూడా ఆలోచనలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశాన్ని నీడి రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఇది వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎంపీ గారి కాడికి వెళ్ళొచ్చు, నా కాడికి రావచ్చు. మా ఎంపీ గారు మరి మంచి గౌరవ ముఖ్యమంత్రి గారితో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, పనిచేయాలనుకునే వ్యక్తి, అనుకునే వ్యక్తి, మంచి పర్సన్. అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని మీరందరూ కూడా మరి తెలియపరిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు.